శ్యామ్ని మళ్ళీ మామూలుగా మార్చడానికి డాక్టర్స్ చెప్పిన విషయం ఏంటంటే వాడు ఏ టెన్షన్ పడకుండా ఎప్పుడూ సంతోషంగా ఉండాలని. దానికోసం మేము చాలా ప్లాన్ చేసాం. వాడిని నవ్వటానికి మేము ఎన్నో తమాషాలు కూడా చేసాం. వెళ్తున్నారా? ఇప్పుడు ప్రశాంతంగా ఉందా మీకు? మస్తానన్న రూమ్ లో అన్ని అశ్లీల బొమ్మలు అంటిస్తున్నారు. సన్నీ పాప ఈ రూమ్ లో ఉంటే ఖుషీనే. సిగ్గులని ఏదో తీసేరా. దీన్ని మాత్రం అసలు తీయొద్దు. దీన్ని తీయడానికి వాడెంత మాత్రం ఒప్పుకోడు. ఓకే, టేక్ కేర్. అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత మా హాస్టల్లో శ్యామ్ని అభిమానించే ప్రతి ఒక్కళ్ళు తన్ని ఆహ్వానించారు. కొంచెం లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. ఓకే ఓకే, డన్. ఒక్కొక్కరిగా దిగండి. రేయ్ అనకాపల్లి అనసూయ పోయి హాస్టల్కి వచ్చింది. రే ఇంకోటి, అరే మూడోది కూడా రా, కానీ ముసల్దిరా. రే మామ, మనం కూడా ట్రై చేద్దామా? ఏంట్రా ఇక్కడేదో పెద్ద మీటింగ్ జరుగుతున్నట్టుంది. శ్యామ్ రూమ్ క్లీన్ చేయడానికి, బట్టలు ఉతకడానికి మనుషులు కావాలని చెప్పాం కదా, అందుకోసం వీళ్ళని తీసుకొచ్చింది ఇతనే. ఈ 3 ఆటోలోనేనా మీరు వచ్చింది? అది వీళ్ళ ముగ్గురులో ఉన్న కాంపిటీషన్ వల్ల ఒకే బండిలో రారు ఫాదర్. ఒకవేళ ఇంకో బండిలో కూడా రావచ్చు వీళ్ళు. వచ్చినోళ్ళు చాలు. వీళ్ళ పేర్లేంటి? ఎండిపోయిన కొబ్బరి పీస్ లా ఉంది. తను చాలు, ఇంకెవరు వద్దు. మిగతా వాళ్ళని పంపించేసి, లేదంటే ఇక్కడ ఇంకో కాంపిటీషన్ పెరిగిపోద్ది. రే మేము కొంచెం కాలేజీకి వెళ్ళి వస్తాం. అక్క, 11 గంటలకు మెస్ నుండి జ్యూస్ తెచ్చిస్తారు. దాంతోపాటు ఈ మాత్రలు కూడా ఇవ్వండి. అబ్బాయిలు మీరు ధైర్యంగా వెళ్ళండి, నేను చూసుకుంటాను. అక్క, మీకు ఏమైనా కావాలంటే ఆ కెమెరా వైపు చేయి చూపిస్తే చాలు. పనులు చిన్న మెడోన అక్క మేము లేనప్పుడు శ్యామ్ని బాగా చూసుకున్నారు. క్లాస్లో ఉన్నప్పటికీ మా దృష్టి మొత్తం శ్యామ్ మీదే ఉండేది. ఓకే అక్క, మీరు బయలుదేరండి. సరే బాబు, రేపు వస్తాను. సరే, గుడ్ నైట్. శ్యామ్ పరిస్థితి తెలిసిన డాక్టర్ మేము చేసిన పనులు చూసి చాలా సంతోషపడ్డారు. అంతేకాకుండా వాడి నమ్మకాన్ని బలపరచడం కోసం ఇంకొకరిని తీసుకొచ్చారు. ఇంతకన్నా చాలా ఘోరమైన పొజిషన్లో ఉన్న పాత పేషెంట్ తను.